చచ్చిపోవడో మురుగన్న చచ్చిపోయిందట ఎవరు చూస్తే వాళ్ళ కళ్ళు పోతాయటే చూడు ఏమున్నా ఉరికొచ్చే మంది ఉరికొచ్చే అని ఆనాడు మాత్రం పాపగారు రత్నమ్మా ఇంకా బొమ్మ ఎత్తుకున్నది ఇంటి బొమ్మ తీసుకొని వచ్చింది ఊళ్ళో నమ్మించింది కట్నాల గట్టకొచ్చింది ఆమె జనాదరణ బొందదో ఇది ఆ బొమ్మ నుంచి బొంద లోపల ఎత్తున్నదమ్మా ఊళ్ళో నమ్మించింది పీడ వాచింది కోడి కూర్చింది రేపటికి అలా నాన్న వదిలేస్తే ఒక పలాని కాడ బొంద పెట్టినా బొందమే ఇనుప సలాక పుట్టు పూసాలు పట్టంగిన ముత్యాలకు ఆనవాళ్ళు పెట్టినా అని చెప్పి ఆ ముత్యాలకు ఆనవాళ్ళు పెట్టింది పాపగారు రత్నమ్మా ఇక్కడ ఉన్నాగా ఎంతుల పాడ లోపల ఎరకలి ఎల్లయ్య ఎరకలి సమ్మవ్వా మా గర్భతన పుట్టిన కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా ఈ దేవుడిచ్చిన బిడ్డే ఈ బిడ్డనే దాదుకుంటామని చెప్పి ఎరకలి సమ్మవ్వ కనుకనేది పచ్చిపాలు పోతనే ఉన్నది పచ్చిపాలు పోత ఉన్నదా బాబురంగ దాత ఉన్నదా ఉడుకు పాలు పోత ఉన్నదా ఉత్సాహంగా దాత ఉన్నదా అల్లారి ముద్దురా చేతుల బండి విద్యాను దాత ఉన్నదా అంటే కన్నా విద్యరా గరీ పెద్ద పెరుగుతున్నదా అందుకొరకే అన్నమా కన్నా ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలే బహు గొప్పయాట ఉడికి ఉడకన్న ఎంత ముద్దు ఉంటుందో మక్కి మక్కని పళ్ళ మాత్రం ఎంత తీయ ఉంటుందో చిన్నపిల్లల మాటలే అంత ఎరుపు కనిపిస్తాయాట ఇంటి లోపల చిన్న పిల్లగాళ్ళు ఉండేది ఉంటే అవ్వయ్య రాజులు పొద్దు పొద్దులా రాగల్లా పని చేసి పొద్దుకిన కూడా ఇంటికి వచ్చిన నాడు చిన్న పిల్లగాళ్ళు ఉరికొచ్చి అవ్వసంకన ఏ సంకన ఏరేది ఉంటే అవ్వయ్య రాజులకు చేసిన కష్టం చేయలే మర్చిపోతారాట ఈ అట్ట కొన్ని రోజులైనా రోజులు గడతా ఉన్నాయా దినమూలు గడతా ఉన్నాయా మనిషి నిలబడితే అవుతాడు గాని కాలవేద ఏనాడు ఆగబోదు ఆడవిల్లలంటే తోటకూర సన్నవు అన్నారు తోటకూర చెట్టు ఇయ్యాల రకంగా పడుతుంది రేపు రకంగా పడుతుంది ఆడవిల్లలు ఇంటి లోపల ఉండేది ఉంటే ఏడాదికి రకంగా పడతారట ఏడాది పిల్లనైనా బిడ్డలు కూడా యశోదరానినైనా ఏడాది పిల్ల ఉన్నప్పుడు మాత్రం ఎనకలు ఎల్లయ్యా రోజాగా రోజు దినాక దినం పరిగెకు పోతాను పరిగ కోసుకొని వస్తాను తట్టలు గుల్లలు అల్లుతాండు వచ్చి అమ్ముతాండు ఆ పైసలతోటి ఆ బిడ్డలు ఆడుకుంటున్నారమ్మా ఇక 2 ఏళ్ల కన్నా బిడ్డరా బిడ్డ కూడా వెలుగుతున్నదా ఎల్తుల పాడు లోపల యశోదరాని అంటే అందుకొరకే అన్నారమ్మా రాళ్ళలో వేయిన రాయి కల రాయికే ఉంటుందాట రత్న కల రత్నానికే ఉంటుందాట మట్టివైనా గాని మట్టి గల మట్టికే ఉంటది మాణిక్యం గల మాణిక్యమే ఉంటది ఆ బిడ్డ అంట అంటే 2 1 3 ఏళ్ల బిడ్డ పెరుగుతున్నదా ఆ ఎరకలి సమ్మవ్వ కనుకనే ఊళ్ళకి వెళ్ళిపోతాంది ఊరి లోపల అన్నం అడుక్కొని వస్తాంది ఆ బిడ్డ యశోదరాని అంత ముందు ఆదుకుంటూ ఉన్నారు అట్ల కొన్ని రోజులైనా రోజులు గట్ట ఉన్నాయా 5 ఏళ్ల బిడ్డ కూడా గా బిడ్డ యశోదరా బిడ్డ కూడా పెరుగుతున్నదా 5 ఏళ్ల బిడ్డ కనుకనేవి ఆ గుడిసెల కాడ కనుకనేవి ఆ బిడ్డ యశోదరాని అల్లారి ముద్దుగా పెరుగుతున్నదమ్మా 5 ఏళ్ల బిడ్డ కలిగినాడు ఎరగలి ఎల్లయ్య అనుకున్నాడు మరి మా బిడ్డ మాత్రం ఎరగలు కూడా రాని లెక్క ఉండాలి మా దగ్గర ఎరకలు లెక్క ఉండద్దు నా బిడ్డని బడి లోపల అనుకుంటా నా బిడ్డ చదువుమంచి వచ్చి చదువుమంచిగా వచ్చేయడం చిన్న జాతరం కాబట్టి నా బిడ్డకి ఎలా నౌకరు వస్తుంది నౌకరు వచ్చిన రోజు మమ్మల్ని కూర్చుని పెట్టి మా బిడ్డ దాస్తుంది అని ఎరగలి ఎల్లయ్య చూడు బిడ్డ దగ్గరికి వచ్చిండే బిడ్డ యశోదరాని
5 ఏళ్ళ బిడ్డ అయినవు బిడ్డ నేను బడి లోపల పడగొట్టేస్తా నువ్వు చదువుకో అన్నమ్మా. నానా చదువుకుంటే బిడ్డ చదువు సంధ్య విద్య బుద్ధులు నేర్చుకుంటే రేపటి కాళ్ళ నీకు నౌకరత్తే మమ్మల్ని కూర్చుండబెట్టుకుని సాదుకుంటావు బిడ్డ అన్నావు. నానా మీరు 80 ఏళ్లకు మితిమీరిపోయి ఉన్నరే. మిమ్మల్ని ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది. ఇవాళ ఇంటా రేపు తెల్లారితే మంచి అన్నట్టు నీ బ్రతుకులు ఉన్నాయి. నానా నేను 5 ఏళ్ల బిడ్డనే బడికి పోనన్నాడు చదవనన్నాడు నాకు నౌకరు రానన్నాడు మిమ్మల్ని కూర్చుండబెట్టుకుని సాదుకొని అన్నాడు. నేను ఇంత పెరిగి పెద్దదాన్ని అయ్యే వరకు మీ ప్రాణాలే పోతాయి. అప్పుడు ఎవరిని ఆదుకోవాలి బాపు? అందుకొరకే అన్నరే ములకంత ముగోడు ఉంటే కన్న తండ్రి కాసరా, ముత్తం అంత ఆడివిల్ల ఉంటే కన్న తల్లి కాసరా. మీరు కన్నా 4 కొడుకులు లేరు 4 బిడ్డలు లేరు ఒకగాను ఒక్క బిడ్డను కాబట్టి నానా నేను బడికి పోనే మీకు ఆసరైన నేనే తల్లి కాసరైన నేనే కాబట్టి నువ్వు పట్టుకునే కట్టె చేత పట్టుకోని నువ్వు కాసుకచ్చ పందులు నేను కాసుకత్తనే నాయనా. చేసేదానికి ఈ మాట అన్నప్పుడు ఎరగలి ఎర్ర చెబుదాని ఉన్నదన్నమా బిడ్డ ఎక్కువ ఇంటి బిడ్డ తక్కువ ఇంటి బిడ్డ నాకు తెలియదు బిడ్డను పందలగా ఒక మాట నేనంటే ఎందుకు కాయద్దు మరి నీ బిడ్డని కాదని చెప్పి ఆ బిడ్డ అడుగుతుంది. బిడ్డను మా బిడ్డ కాదమ్మా మరి కావేరమ్మ కట్ట దొరుకుతుంది తీసుకొచ్చుకొని సాధకుండా నోరుదారిని ఒక మాట అంటే నా తల్లి నా కాలంకరణ పడిగా వారేసిపోయారా చేయంకరణ పడిగా వారేసిపోయారా నా బిడ్డ చేసారని ఉన్నాను కాలాలు ఎడుతా అనుకున్నాడే అమ్మా. సరే బిడ్డ పందన కాత్తు అని ఆ బిడ్డ మాత్రం సర్ది పెట్టుకున్నాడు. కవ్వూరలో నీళ్లు పోసుకున్నాడు. కట్టె పట్టుకున్నాడు. 11 కాడికి జింసాల తీసిండు. అందులో కొట్టుకొని ఆ బిడ్డని మడి పెట్టుకొని 11 కాడికి నేను రోజు పెట్టి వస్తానని ఆ బిడ్డని మడి పెట్టుకొని రాముడనే రామన్నారమా కావేరమ్మ కట్ట విజయారా వచ్చిందమ్మా. కావేరమ్మ చెర్లదోళ్ళయ్యా పందులు కనుక నీవి చెరువు లోపల అల్లిగడ్డలు దుంపగడ్డలు తుంగగడ్డలు తింటా అంటే బిడ్డ దగ్గరికి వచ్చిండు బిడ్డో. మరి ఏనాడు గనక నేను పొద్దుల్లా పందులా మేపాలే నీకు ఆకలి అయితే ఈ సిద్ధ చెట్టు వాళ్ళు మండకు సజ్జన్నం కడతన్న బిడ్డ ఇరుసుకోరి తిను. నీకు దూపైతే గదే మండకు మరి కబోయే బుర్రలు నీళ్లు కడతన్నా ఇడుచుకొని తాగు అని చెప్పిండు. పొద్దు ఊకే వాళ్ళకు మళ్ళా పందుల ముందర దామిడి వేసుకొని ఇంటికి రమ్మన్నాడు బిడ్డ. కన్న తండ్రి ఎరకలి ఎల్లయ్య ఎలుతుర్ల పాడికి వెళ్ళిపోయనా. ఆ బిడ్డ యశోదరాని గనక నీవు మా తండ్రి మాట చెవదాటనాని గా బిడ్డ గనక నీవి పందుల మేపుతనాని రామ రామ యశోదరాని రామ రామ కావేరమ్మ కట్ట మీద రామ రామ పొద్దు ఒక కన్న బిడ్డ రామ రామ అచ్చన్న గిన్నెలాట రామ రామ ఆటలాడుతున్నదమ్మా రామ రామ
కాబోయే బుర్రల నీళ్ళు తాగుతుంది బిడ్డ. రోజాకు రోజు చెరువు కాడికి పందులు కొట్టుకోపోతుంది, మేపుతుంది. పొద్దుకే వాళ్ళ కనుక పందులు మళ్ళీ దామిడేసుకుంటాను, ఇంటికి వస్తాను, సలప తీస్తుంది, గుట్టె తోలుతాను, సలప దగ్గర పెడుతుంది. కల్లి కాసలు ఐదు దమ్మారా మీరు పెడితే మానవుడు ఒక కాడ అవుతాడు కానీ కాలవేది నేనాటికి ఆగబోదు అంటే అంటే బిడ్డ కనుక 5 2 7 బిడ్డ 7 5 12 బిడ్డ పెరగబట్టానమ్మా. 12 బిడ్డ ప్రభుత్వం అవుతుంది. కావేరమ్మ చెరువు కాదు పందులు మేము సీతమరా అని ఊళ్ళో పోయినాడు కోరుతున్నారు. మరి 12 ఏళ్ళు కాలంలో వచ్చిండు. 12 ఏళ్ళైనా శివసేనుడు అన్నాడు సీతమరా అని. మన బిడ్డ పుట్టినాడికి 12 ఏళ్ళు అవుతుంది. మన పడ్డ మనం వెళ్ళిపోదని భార్యను పడి పెట్టుకుని మరి ఎత్తుతాడు శివసేన రాదునైనా. మరి అడిగి లోపల వద్దండి ఏమన్నా బంగ్ల చెట్టు కనిపిస్తానమ్మా. 21 రోజు బిడ్డ నిడిచిపెట్టి వచ్చినాం. ఈనాటికి మన బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ. మనం ద్వారా మన బిడ్డ మన గడ్డ ఊరికి వచ్చే బిడ్డ చేతికి ఏమిద్దామని ఆ పండ్ల చెట్టుకి పండ్లన్నీ చెప్పుకొని లింగాలు చెల్ల ముళ్ళ మూడు చేసుకున్నాడు. భార్యనెమ్మడి పెట్టుకొని పండ్ల పనులు పట్టుకొని శివసేన రాజునైనా. అయ్యో తల్లి సీతామరాణి కింద కాళ్ళు కాలుతాను 2 గంటలు వెళ్ళి వద్ద ఉన్నారమ్మా. ఏడ ఊరు కలవబాయ ఓ దేవుడా, ఏడ ఊరు కలుతలేదు, ఏడ పల్లె కలుతలేడు. తినడానికి అన్నందరూ తాగుతారని నీకు దొరకబాయరమ్మా. అయ్యో బావ సీతామరాణి మన పట్నం వెళ్ళిపోవా, మన బిడ్డ చూద్దామా చూడమా బామా. ఆకలై రూపాయి గడి లోపల మన ప్రాణం పోటీ కావచ్చునమ్మా. అంట వర్రుకుంటా రానదాన కావేరమ్మ కట్ట ఇది గజ్జర కాయపోయే ప్రాణం అవుతుంది. కళ్ళకు చిగడచ్చి కాళ్ళు మలకలు పడుతున్నాయి. కావేరమ్మ గడ్డ మీద వాళ్ళిద్దరు కావేరమ్మ గడ్డ గజ్జర కాయపోయే ప్రాణం అయినప్పుడు కళ్ళకు చిగడచ్చి కాళ్ళు మలకలు వాడి భార్య మన దగ్గర కావేరమ్మ గడ్డ అడ్డం పడ్డారే అమ్మా. వాళ్ళిద్దరు అడ్డం పడ్డప్పుడు ఎవరు చూసిండ్రయ్యా? ఆ కావేరమ్మ చెర్ల పందుల మేపుతుంది. ఆ బిడ్డ యశోధరని కట్ట మీద కూర్చుండి ఉన్నది. ఆ బిడ్డ కళ్ళ చూసింది, ఎవరో వచ్చిన చెప్పి కట్టాడ మారేసింది. గిరగిర గిరగిరా కన్నుల దగ్గరికి వచ్చింది. ఓ నానా, ఓ అమ్మా, మీది ఏ ఊరు ఉన్నది తల్లి, మీది ఏ రాజ్యం ఉన్నది నానా, ఒక్కసారి లేవుండ్రే, నాతోని మాట్లాడుండ్రే అని. గాబిడ్డ ఎంత లేపిన లేస్తలేరు. ఎందుకొరకంటే అన్నం లేక ఎన్ని రోజులు అవుతుందో వాళ్ళకు అన్న స్పృహలు తప్పి అడ్డమడిపోయిందని తెలుసుకున్న గాబిడ్డ చింత చెట్టు కాడు గురికి వచ్చింది. వాళ్ళు మండకున్న సద్దన్న విడుచుకొని కబోజ బుర్రు విడుచుకొని కన్నుల దగ్గరికి వచ్చింది. కబోజ బుర్రల నీళ్లు తీసి కన్నుల మొఖాల మీద తల్లి ముఖవర్జన చేస్తుంది బిడ్డ. ఇద్దరు ముఖాలు అడిగినప్పుడు కన్ను కొలపరించి చూస్తారు గాని నాభినున్న మాట నోట బయటకు వస్తలేదు. అప్పుడు అనుకున్నది, ఎండాకాలం దినం గూటి లోపల ఉన్న పక్షి నీళ్లు ఆహారం లేక ఎట్లా నోరు తెరిచి తప్పిస్తుందో ఆ విధంగా మీరు తప్పిస్తాను నానా. మీ గొంతు రారకపోయి మీ నోటి మాట బయటకు వస్తాయని చెప్పి ఆ కబోజ బుర్రల నీళ్లు తీసి కన్నులకు తాగిస్తుంది
వచ్చినప్పుడు ఎండిపోయిన గొంతుల పదనైంది కాబట్టి ఆ బిడ్డ ఒక మిల్ల చూసుకుంటా అయ్యో బిడ్డ మంచి రోజు మా ప్రాణంగా పాడినవా ఇంత మంచి గుణం బిడ్డ నా భార్య వరదలిద్దరు బిడ్డ ఊరి ఎక్కాడు ఉన్నది నా బిడ్డ ఒక్కొక్క మాట అడుగుతాంటే కడుపు తోడి అన్న తండ్రి శివసేన రాజు సీతమరానని ఆ బిడ్డకి ఏమెరుక గర్భాన ఉద్య బిడ్డ శివ సత్యవతి మాతోని మాట్లాడుతుంద నమ్మయ్య రాజులకి ఏమెరుక నీ తల్లిదండ్రి పేరు ఏంటిది బిడ్డ నీ ఊరు పేరు ఏంటిది అంటే అయ్యా మా ఊరు వెళ్తురాబాడా మా తండ్రి ఎరుకని ఎల్లయ్యా మేపుకొని బతుకుతున్నా నాన్న మీ పుట్టుక కూడా పోతే రాజుల పుట్టుక మీ ఎత్త కూడా పోతే ముచ్చగాళ్ళ ఎత్త కనబడుతుంది నాయన రాళ్ళల్లో వేయినా రత్నం కలరత్నానికి ఉంటది మీరు రత్నాలు లెక్క కనబడతాండ్రు నాన్న మీ కొడుకులు మిమ్మల్ని కొట్టిండ్రా కోడళ్ళు మిమ్మల్ని ఎక్కిండ్రా మీకు నలుగురు బిడ్డలుండి ఆ బిడ్డలకు మిమ్మల్ని లాదుకోని శాతనగాక ఏ బాయిలన్నవాడు సాగుండ్రి ఏ చెర్లన్నవాడు సాగుండ్రని వాళ్ళు మిమ్మల్ని బాధ పెడితే మీరు ఈ చెర్లవాడి కొత్తవాడా ఇల్లు మీరు వచ్చినారు అయ్యో బిడ్డ మా కొడుకులు మమ్మల్ని కొట్టెల్లో కొట్టలే మరి బిడ్డలు సాగలేక ఇంట్లోకెళ్ళి ఎల్ల కొట్టలే బిడ్డ మరి కోడలను మమ్మల్ని తిట్టలే నాది ఏదో ఊరు కాదమ్మా ఇట్లా కనిపించే శివసేన నగరం నా ఊరు శివసేన నగరం నా పేరు శివసేన రాదు నా భార్య పేరు సీతమారాని మా గర్భసారం ఒక బిడ్డ ఉంటుంది మా బిడ్డ శివ సత్యవతి బిడ్డ పేరు ఇచ్చినట్టు భట్టు బ్రాహ్మణులు అన్నారు మరి బిడ్డ మాత్రం మీ గండాన పుట్టింది 12 ఏళ్ళు బిడ్డ అని మీరు పిలవద్దు అమ్మ బాపు అని బిడ్డ పిలవద్దు అంటే నా బిడ్డ నుంచి వాళ్ళు తోడగుండే చెల్లె రత్నాల చేతులు పెట్టి 12 ఏళ్ళు ఊళ్ళో పోయి అడుక్కొని బిడ్డ మరి ఈనాటికి మా బిడ్డ పుట్టి 12 ఏళ్ళు అవుతుంది ఇక బిడ్డను చూసుకున్నా వెనక మరీ వెళ్ళి వస్తా అంటే ఎక్కడ ఊరు కలడే పల్లె కలవలే తినడానికి అన్నం దొరకలేదు తాగడానికి నీళ్ళు దొరకలేదు బిడ్డ ఎర్రటి ఎండల్లో వస్తుంటే మీద ఎండ కొట్టి కింద కాళ్ళు కాడి ఈ కావేరమ్మ కట్ట ఇది వచ్చే వరకు కళ్ళకు చీకటి వచ్చి కాళ్ళ మొలకలు వాడి కావేరమ్మ కట్ట గంట మటం నా బిడ్డ మంచి రోజు మా ప్రాణంగా పడినావు కానీ బిడ్డ ఇంత దూరం వెళ్ళి వచ్చిన అడ్డం పడిపోయాను ఇక లేద్దామంటే లేవత్తలేదు నడదామంటే నడవత్తలేదు శివసేన నగరం వెళ్ళిపోయి మా బిడ్డ చూసుకున్నావు చూసుకో కట్ట మీద మా ప్రాణం పోయి కావచ్చు కట్ట మీద మా ప్రాణం పోయి కావచ్చు బిడ్డ మా బిడ్డ శివ సత్యవతి నీ లెక్కనే ఉండవచ్చు మా బిడ్డ శివ సత్యవతి నీ ఎత్తే ఉండవచ్చు బిడ్డ ఇక మేము నడిచేటట్లేదు బిడ్డ ఈ కట్ట మీద మా ప్రాణం పోయిద్దమ్మా ఈ కట్ట మీద నీ ప్రాణం ఎందుకు అనిస్తనే ఇంటికాడ ఉన్నది నీ బిడ్డ శివ సత్యవతి పెద్ద బిడ్డ అనుకో ఈ కట్ట మీద కలిసిన ఈ బిడ్డ యశోదరాని చిన్న బిడ్డ అనుకో నానా మరి నా తల్లిదండ్రుడు కనుకనేమి ఆ శివసేన నగరం వచ్చి కట్టలు గుల్లలు గుమ్ములు అమ్ముకొని ఇంటికి పోతంటే ఈ తల్లి సీతమ్మరాని పిలిచి బిడ్డలారా అన్నం నేనుండ్రని అన్నం పెట్టిందట నా అవ్వయ్యరాజులకు నాన్న నా అవ్వయ్యరాజులకు అన్నం పెట్టి అరసుకున్న హరిదాతలు మీరు
మిమ్మల్ని ఒక్క పూట నేను అలసుకోలేనా? నేను తెచ్చుకున్న సజ్జన్న ఉన్నదే, ఈ సజ్జన్న మీ ముందర పెడతాను. షురో బుక్ అది నుండి మీ నావిలో చల్లబడితే నా బాబుతోడితే బాబు నాయనో మాడినప్పుడు శివసేన సీతమారా అని అన్నారు. అయ్యో బిడ్డ, నీ చేత మంచిని రాగితే ఇంత ఈనమంటే నీ చేతి అన్నమ్మా గద్ద బిడ్డో. పురాణ ఎరకలదాయే ఎరకల్దా నీళ్ళావుడు ఇంత హీనం అంటే అన్నం ఎట్లా తిందో అని చెప్పి మీ మనసు కనిపించిందా? మేము క్షత్రియులం అయితివి, మేము రాజులం అయితివి, ఎరకలో అన్నం ఎట్లా తినన్నా అని చెప్పి నీ మనసుకు బాధ కలిగిందా? నానా ఇవాళ నీ ప్రాణం పోతుండే నాకు కులం నీకు అడ్డం వచ్చిందా? ఎవరిదే ఎక్కువ కులము, ఎవరిదే తక్కువ కులము? ఏటికి వంకలు ఉన్నాయి కానీ నీటికి వంకలు ఉన్నాయా? పశువులకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? నానా వండుగుండలు వేరైన అన్నమంత ఒక్కటేనే నానా. నన్ను పోతే రక్తం వెళ్తుందా, మిమ్మల్ని పోతే పాలు వెళ్తాయా? నానా ఈ అన్నం తిను అని వద్దు వద్దు అని అంటే నాన్న నీకు అన్నం పెడతారా? నువ్వు ఎప్పుడు నచ్చినావో నువ్వు ఎత్తుకున్న సత్యాన్న నువ్వు తింటాను, నీకే తాగలేదు. నువ్వు ముక్క తినమనీశ్వరు ముక్క బిడ్డలు పెడుతున్నారయ్యా. తల్లిదండ్రులు రాజులకు అన్నం తినబెట్టింది కా బిడ్డ నాయన. వీడికి 12 ఏళ్ళ బట్టి బిడ్డలు చూసుకుందామని కోటి ఆశతోటి ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉండి కళ్ళు పెద్ద వేసుకొని కడుపు చిన్న వేసుకొని బతికి బట్ట కట్టి తిరిగి వచ్చిను నాన్న. ఇన్ని రోజులకు ఈ కట్ట మీద పడిపోతే ఇంకా మీ ప్రాణం పోతే మీ బ్రతుకో తెరవవు, ఇంటికాలం నుండి బిడ్డ బ్రతుకో తెరవవు నాన్న. ఇప్పటికైనా మంచి మాట లేవుండి నాన్న లేచి ఇంటికి వెళ్ళిపోయి మీ బిడ్డ ముగ్గురు చూసుకోండి నాన్న. బిడ్డ చూడు అడ్డం పడ్డ వాళ్ళ లావాటి నిలబెట్టింది. నిలబెట్టినప్పుడు బిడ్డ మేము పోతాన్నామని శివజీవన సీతమ్మ సొడుకుంటా భార్య భర్తలు బయలుదేరి శివజీవన అనగా రామ రామ ఓ రామ రామ శివసేన భవనాల ముందుగా అయ్యో బంగాళ ముందుకైనా బంగాళ ముందుకైనా బంగాళ ముందు ఏడవచ్చిన జ్యోతిన రాజు. అయ్యో చెల్లె రత్నవా నీ అన్న నచ్చిన ఎత్తికలు వెళ్తూ ఉన్నాడు. చెల్లే రత్నమని గీకిలు పెట్టినప్పుడు అవు ఏడంతాల మాల మీద మాత్రం టొంగుటు ఇయ్యాల ఊతాది పాపకారి రత్నం. అన్న పిలుపులు ఎప్పుడైతే ఆ చెల్లె చెవులు పడ్డాయో గుండెలు గుబెలు అన్నయ్య కార్యాలు చల్లు అంటాయి రత్నమ్మకు. ఎట్లా కలిసి ఓ లే మా నచ్చిండు మా వాళ్ళు నచ్చింది ఏం చెప్పాలి? ఏంది ఓ దేవుడు చెప్తాను సమ్మక్కనా మరి సారక్క చెప్తా అంటాం. చెప్పు మా అన్న వాళ్ళ నచ్చిరు ఏం చెప్పాలి? నువ్వే పానం తీమాటి, నువ్వే తీమాటి పానం. ఊకే పరకడ పెట్టావు నాకు ఊకే, లేకపోతే అంతే అంటే అని ఎడంత్రాల మాల్దిగి అన్నవేడికి వచ్చింది ఆడబిడ్డ రత్నవ్వా. అన్నో చెల్లెలు అది రాలేదా అన్నో నా వదిలే వదిలే నేను చెప్తాంటే మంది నా తొందరలు అవుతారు కాదు వదిలే
లేకపోతే మరి మీరే పానం తీయబట్టి పోళ్ళ పానం ఎవరు మీ ఇద్దరు కలిసి తీయబట్టి పానం నాటకాల కాడ 20 రూపాయల గుడిసెలకి వెళ్ళొచ్చి ఏం చెప్పాలి అవ్వో మరి ఇంట్లో ఒకనే కనిపిస్తున్నావు నా బిడ్డ శివసత్యవాది కదమ్మా ఇంకెక్కడి బిడ్డ అన్నా ఇంకెక్కడి బిడ్డ బాకి లేదు అన్నో బిడ్డ బాకి లేదు ఏమైందమ్మా బడిగిందా మరి కూడా ఎక్కడే నేను 6 నెలల పొలం మంచిగా చదువుకున్నా ఈ 6 నెలల పొలం చదువుకున్నాక ఈ 6 నెలల పొల్ల నేను ఆయన పొద్దుగా లేచి ఆకిలి ఉడుతుడు భయం పెద్ద బయట నీళ్ళుగా చదువుకోలేదు నేను బట్టలు విన్నుడు భయం బట్టలు తీసుకుపోయి దాని మీద ఎండేసేది ఇట్లా అదొక్క పని చేస్తా అంటే ఎవరో కళ్ళు మడించుకున్నారు దేవుని కనులే ఎవరు లేదు నరుని కనులే నరులే ఎవరో చదువుకున్నారు ఆయన ఎవరో బాగా వేస్తా అందని పడబడిపోయి మూతికెళ్ళ పెట్టినా బుక్క మీద బుక్క మీద బుక్క అయింది 5వ బుక్కకు పాలు కుక్కిలేవాడి నీ బిడ్డ చచ్చిపోయింది అదే అన్నా 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 నేను ఇంతగానో పెడతాను నువ్వు కూతురు అదే అన్నా ఊకో ఈ మాట అన్నప్పుడు అన్న శివసన్నారు ఉండదన్ను అన్నదే నా బిడ్డ ప్రాణం మీద నా బిడ్డ ఏ దేవుళ్ళ బొల్ల పెట్టినావమ్మా బొందకాడికి వెళ్ళి వచ్చి బొంద చూస్తురా చెల్లరా బొందగడ రమ్మంటే నాకు ధైర్యం అంత ధైర్యం లేదు బొందలగడకి అయితే బొంద పెట్టినా ఆ బొంద మీద ఇనుప సలాగా పుట్టుకూసాలు పట్టంగిలు ముచ్చల గుల్లాను వాళ్ళు పెట్టినా ఇక మీరే చూసుకోపోరు రోజు ఏడతానా గాని ఏడ్చిన అత్తన్నా తుడిసిన అత్తా ఏడ్చి 4 పెట్టినా కాల నీళ్ళు కాళ్ళ పోతా అంటే సమ్మయ్య అలవాటు అయిండు నీళ్ళకి ఏ నా కంటిళ్ళకు రా నేను ఎడతాడు కాలువలు అయిపోతానే పత్తి కట్టుకుంటాను కదా మరి ఆ చెల్లెలు మాట్లాడినప్పుడు అయ్యో బా మన సీతమ్మరా అని ఇంత దూరం వెళ్ళి వచ్చినాం మన బిడ్డ చూసుకుంటామని నా భార్యను మీద పట్టుకుని భార్య భర్తలు బయలుదేరి మరి కర్ణాలగడ్డకి వెళ్ళిపోదామని రామ రామ రఘురామ మరి పుట్టు కూసాలు పట్టు అంగీరు ముచ్చాల కుళ్ళ కనిపించినప్పుడు ఆ కుళ్ళన కళ్ళ చూసే వాళ్ళు గిరవుడికి వచ్చి తోడ ఉండే చెల్లెలు పెట్టి ఊళ్ళు పట్టుకొని బిడ్డ నువ్వు 3 నెలల బిడ్డ వైరాగా ఉండబోది నువ్వు ముసలిగా కూడా పోది బిడ్డ నేను బాబు అమ్మ నిధిలో పోది బిడ్డ మా బ్రహ్మ బిడ్డ బాయనే అమ్మా వాళ్ళు బొంద మీద ఒరిగి ఓ అని ఒరిగిన శివసేన రాదు అన్నాడు అయ్యో బామ సీతమ్మ అని ఒక్క బిడ్డని కన్నా బిడ్డను చంపుకున్నాం మనకి ఎవరున్నారు భూమి బతుకుదాం అని ఈ భార్యని ముడి కట్టుకుని అడిబాటలు వెళ్ళి వస్తాడు మరి కిర్రు జంగలి కారువాడి లోపల దాన్ని కాంచాల మరి కనిపించింది అది మరిగిందిగా తిందు మన బతుకు పాడుగాను
ఇక భూమి మీద బతకద్దు. 12 ఏళ్ళు రాజ్యం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి బిడ్డ కోసం మాత్రం పరితపించినవే. కొసకు బిడ్డ బాగి లేకుండా అయిపోయింది. ఎవరి కోసం బతుకుదావే? అటువంటి కడుపుకు తిండి తినకుండా బతుకుదావా? మన బతకద్దు అనుకున్నారా? భార్య భర్తలు ఒక్క చిత్తం చేసుకొని ఆ కాంచాల మర్రి చెట్టుకు మాత్రం అనగా ఉరి పెట్టుకొని విల 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 ప్రాణము విడిసిండ్రే ప్రాణం విడిసిర్రు. కానీ మరి మా అన్నేడు వేయండు మా వదినేడు వేయండి అని చెప్పి ఎనుకులాడి తిరిగింది కాలి రక్తం. మరి అటువంటి ఆ శవాలను ఎవరు దించాలి? అడవిలా ఎవరు ఆ శవాలను దించలేదు. శవాలను దించకపోతే ఆ శవాలు మాత్రం అనగా అటువంటి చెత్త గాలి ఉన్నంత సేపే చెత్త. గాలి పోయిందంటే ఇది మురిగిపోవుడేనే. కుళ్ళిపోయి మాంసం అంతా మరి కింద వాడి మట్టమన్న అయిపోయింది. బొక్కలు అట్టి బొక్కల గూళ్ళు